హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ టమాటా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. చిన్న కాకరకాయలండి, అస్సలు చేదుండవు, చాలా టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ ముక్కలు, 3 ఉల్లిపాయలు, ఒక టమాటా. ముందు ప్యాన్ పెట్టుకోండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి దాంట్లో వేసేయాలి. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఆ ఉల్లిపాయల్లో మనం వేసేయాలండి. వేసేసి బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే పచ్చివాసన అనేది పోతుందండి. బాగా కలుపుకోవాలి. అలా దగ్గరికి మగ్గిపోతాయండి. దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా. అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలండి, దగ్గరికి అయిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా దాంట్లో వేసేయాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ వదిలేస్తే అదంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. దాంట్లో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మీకు సరిపడా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆపేయడమే, అంతేనండి. మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.